ఒక్కసారి ఆలోచించక్క. ఇప్పుడు నేను పోటీ చేయడం అంత అవసరమా? చూడు, సినిమా హీరోలు కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి ఎందుకు వస్తారో తెలుసా? క్రేజ్. పబ్లిక్ లో నీకు నాకు మన మసా సెంటర్కి కూడా మంచి క్రేజ్ ఉంది. దాన్ని వాడుకుందాం. నువ్వు పోటీ చేస్తున్నావు అంతే. క్రేజ్ ఉన్న హీరోలు వాళ్ళు కూడా ఓడిపోయారు, నీకు తెలుసు కదా అక్క. ఓకే కమ్, ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ. తీసుకో. చూడు మందిరా, ఇవన్నీ మన మసా సెంటర్కి వచ్చిన బడా బడా నేతల జాతకాలు. రాజకీయాల్లో గెలవాలంటే పెద్దోళ్ళని భయపెట్టాలి, పేదోళ్ళని బతిమలుకోవాలి. అందరూ అనుమానించినట్టుగానే జరిగింది. 48 డివిజన్ కార్పొరేటర్ గత కొంతకాలంగా కనిపించడం లేదు. ఆయన శవం ఈ రోజు కృష్ణానది ఒడ్డున ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కాబట్టి 48 డివిజన్ లో మళ్లీ బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మహాశైలుకు మా నమస్కారాలు. ఈ మేయర్ గారు తమ్ముడు మోహన్. కాబట్టి రేపు నామినేషన్ కి వెళ్ళే సమయంలో మన బలవంతో ఎన్నో జెండాలు, ఇంకెన్నో ఎజెండాలు, కానీ మనందరి జెండా పార్టీ అధ్యక్షుడిగా నేను చెప్పేది ఏంటంటే, మన పార్టీ బలపరిచిన అభ్యర్థి మోహన్ గారు మాట్లాడతారు. నేను మీలో ఒకడుగా ఈ వార్డులో పెరిగాను. ఇక్కడున్న సమస్యలన్నీ నాకు తెలుసు. నేనేంటో కూడా మీకు బాగా తెలుసు. కాబట్టి మీరు నాకు ఓటేస్తే మీకు ఏ సమస్య లేకుండా ఏంటి తర్వాత మీకు బాగా వేస్తారు. ఏం మాట్లాడుతున్నాడు వాడు, ఎవరంతారో లేకుండా. మేయర్ ఎలాగైతే నమ్మారు, నన్ను అలా నమ్మి గెలిపిస్తే మీ అందరికి మంచి చేస్తానని. వీడి చూడు ఈతకాయ ఎంత ఉన్నాడు, వీడికి అసలు ఓటు ఉందా? చప్పట్లు చప్పట్లు. గుంపులు వెళ్ళకండి రా, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి రా, లేదంటే పోతారా. రే తక్కడే కళ్యాణ్ కొంగలు తొప్పినారా, నలుగురు కనబడుతున్నాగా, అందరికి పెంచి మాకేమకంటే పోతావా? ఈ బీర్ బాటిల్స్ ఓటు హక్కున్న వాళ్ళకి, మీలా హాఫ్ నెక్కర్ వాళ్ళకి కాదు. అసలు ఏమనుకుంటున్నారా? ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, ఐడి కార్డు, రేషన్ కార్డు, ఏ కార్డు ఉంటే ఆ కార్డు తీసుకొచ్చేయండి, అప్పుడు ఇస్తా. క్రెడిట్ కార్డు కట్టి క్రెడిట్ కార్డు అదే ఉంటే మీరు నా దగ్గరికి ఎందుకు వస్తారా? వెళ్ళి కార్డులు రెడీ చేసుకోండి. అమ్మ నా డేవిడ్స్ అన్నావు, ఏం దెబ్బ కొట్టావరా బావా? నాకు బీర్ కావాలి. ముందుకెళ్ళాడు, తీసిపోతాడు, తాగు.